నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటే యువర్ అకౌంట్ హెస్ బిన్ సస్పెండెడ్ అని వచ్చింది. కామెంట్స్ అయినా లైక్స్ అయినా గట్టిగా వచ్చినాయో వాళ్ళ అకౌంట్ లో అయితే లేకపోయినాయి. ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది అన్న ఒక్క వీడియో కూడా దొరకలే నాకు. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ నడిచింది ఆటోమేషన్ టూల్స్. సో అందుకనే అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది, డిలీట్ చేయట్లేరు. బై గాడ్స్ గ్రేస్ నా అకౌంట్ అయితే వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. సో మీరు వీడియో టైటిల్ లో ఆల్రెడీ చూసే ఉంటారు, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది సస్పెండ్ అయి ఉండే. సో దాన్ని నేను మళ్ళీ ఒక 3 days తర్వాత అయితే రికవర్ చేసుకున్నా. సో అది ఏమేమి చేసినా, స్టెప్స్ ఎట్లా చేసినానో ఈ ఫుల్ వీడియోలో అయితే చూడండి. సో ఈ వీడియో అనేది నేను పార్ట్ వైజ్ అయితే డివైడ్ చేసి పెడతా, ఎందుకంటే మీకు క్లియర్ గా అర్థం కావాలి. ఎందుకంటే షార్ట్ కట్ లెక్క చెప్పినా అనుకో మీకేం అర్థం కాదు, నేనేం చెప్పలేను. ఇది లెందీ కావచ్చు వీడియో, కానీ మీకు ప్రాపర్ గా క్లియర్ కట్ గా అసలు ఎట్లా చేస్తే ఏం చేస్తే మన అకౌంట్ వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ కి ఏమైంది, దాని తర్వాత అది నేను ఎట్లా రికవరీ చేసిన, తర్వాత మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి మన అకౌంట్ సేఫ్ ఉండాలనేది ఈ వీడియో కంప్లీట్ గా చెప్తాను నేను. ఫస్ట్ నేను నార్మల్ గానే ఇది స్టార్ట్ అయింది May 6th రోజు. నేను నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయగానే యువర్ అకౌంట్ సస్పెండెడ్ అని వచ్చింది. ఇదేంది మన అకౌంట్ సస్పెండ్ అవడేంది, మనం ఏం చేసాం, మన వీడియోస్ ఎట్లా నార్మల్ గానే ఉంటాయి, మనం ఓన్లీ హర్ట్ చేయం లేదా ఏం నెగిటివ్ గా ఏం చేయం కదా అని ఒక 3 days బ్యాక్ నాకు సేమ్ ఇట్లనే అయి ఉంటే నార్మల్ గా వాట్సాప్ ఓటీపీ త్రూ లాగిన్ చేసుకుంటే మళ్ళా వచ్చేసింది. మేబీ ఇదే సేమ్ గ్లిచ్ కావచ్చు అనుకొని నేను మళ్ళా ఫార్వర్డ్ చేయగానే అది ఏమంటుంది, యూ కెన్ అపీల్ నౌ అంటుంది. ఇదేంది మనం లాస్ట్ టైం చేసినప్పుడు అపీల్ రాలే, ఇప్పుడు ఏంది అపీల్ వస్తుందని మ్యాటర్ కొంచెం సీరియస్ అయిందని అర్థమైంది. మళ్ళీ అపీల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అవి కొన్ని డీటెయిల్స్ అడిగింది. తర్వాత వెరిఫై చేయని నా సెల్ఫీ తీసుకొని ఆ వీడియో త్రూ సెల్ఫీ వెరిఫికేషన్ తీసుకుంది. ఆ సెల్ఫీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ ఐడెంటిటీ కార్డ్ ఏదంటే మన గవర్నమెంట్ ఏదైనా ఏదైనా ఐడి కార్డ్ పెట్టండి అన్నది. సో అది కూడా ప్రొసీడ్ చేసుకున్నా. ఓకే, నౌ యువర్ అకౌంట్ అంటే థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ డీటెయిల్స్, వి విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అని వస్తుంది. 1 day తర్వాత మీకు ఆన్సర్ వస్తుందని. ఇదేంది 1 day తర్వాత నేను ఇమీడియట్ గా వస్తుంది అనుకున్నా. అంటే నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలే ఇట్లా అకౌంట్ సస్పెండ్ అవ్వడం. ఇది మాత్రం ఫస్ట్ టైం ఉండే కాబట్టి ఒక డే అయిపోయింది ఇంకా అకౌంట్ రావట్లేదు. నాకు అర్థమైతలేదు, ఎందుకంటే మనం ఏమన్నా తప్పు వీడియోలు చేసి ఆర్ సంథింగ్ ఏదో ఒకటి చేసి మన అకౌంట్ సస్పెండ్ అయి ఉంటే ఒక అర్థం ఉంటది. కానీ నాకే తెలియదు నా అకౌంట్ ఎందుకు పోయింది అన్నప్పుడు మాత్రం మస్తు హార్ట్ బ్రేక్ అయింది. ఎందుకంటే ఒక్కొక్క ఫాలోవర్ మనం చాలా కష్టపడి తెచ్చుకున్నది, ఉట్టిన ఓవెన్తోనో పైసలు చేపించుకొని తెచ్చుకోలేదు కదా. సో ఒక్క ఫాలోవర్ మళ్ళీ తెచ్చుకోవాలంటే అది ఎంత హార్డో మీకు కూడా తెలిసే ఉంటది, ఎవరైతే అకౌంట్ సస్పెండ్ అయినాయో. చిన్న క్రియేటర్స్ కి ఇంకా చాలా కష్టం. నాకు ఇప్పుడు అరౌండ్ 7,500 ఫాలోవర్స్ ఉండే. ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలని ఒక థాట్ వచ్చినప్పుడే సగం బ్రేక్ అయిపోయినా. అసలు ఇది ఎందుకు అయింది, మనతోనే ఎందుకు అవుతుంది ఇట్లా అని. సర్లే మనం ఏమేమైతే చేయగలుగుతామో అని ఒకసారి స్టార్ట్ చేసిన. అంటే ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చాలా మంది వీడియో చూసిన, ఒక్కడు కరెక్ట్ చెప్తలేడు. అందరూ ఏదో థర్డ్ పార్టీ సోర్స్ యాప్స్ రిఫర్ చేసి మీరు అందులో లాగిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్ పంపండి అప్పుడు అవుతుంది అది ఇది అని. అసలు ఒక్కడు కూడా జెన్యున్ వీడియో అనేది నేను చూడలే. ఎవరు చూసినా ఇన్స్టాగ్రామ్ బోరి ప్లే స్టోర్ లేదా మన యాప్ స్టోర్ లో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయరి, దాని మీద ఈమెయిల్ ఉంటుంది, దాని ఈమెయిల్ అడ్రస్ కి నేను చెప్పిన ప్రాంప్ట్ ఇవ్వండి, ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత అందులో పెట్టండి, అట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకే వస్తుంది. ఇట్లా మల్టిపుల్ వేస్ ఆఫ్ వీడియోస్ చూసినా కానీ ఒకటి కూడా వ్యాలిడ్ అనిపించలే. అంటే ప్రాపర్ గా వర్కౌట్ అవుతుంది, ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది అని ఒక్క వీడియో కూడా దొరకలే నాకు. అంటే కొన్ని ఉన్నాయి బట్ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్ గా చెప్పలేదు. తెలుగులో అయితే నేను అసలు చూడలేదు. సో అందుకనే అనిపించింది వీడియో చేస్తేనే బాగుంటది, ఎందుకంటే నేను ఎట్లా ఫేస్ చేసినానో, నేను నా అకౌంట్ ఎట్లా రికవర్ అయిందో మీకు కూడా హెల్ప్ అవుతుందని. సో ఇప్పుడు ఈ వీడియో అయితే మనం పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం, అట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది దేని వల్ల జరగవచ్చు అని. సో ఫస్ట్ పార్ట్ లో అయితే ఏం రీజన్స్ వల్ల నా అకౌంట్ సస్పెండ్ అయిందో ఒకసారి చూద్దాం. సో ఇన్స్టాగ్రామ్ లేదా గూగుల్ చాలా కాడికి పోయి నేను టర్మ్స్ అండ్ కండిషన్ వాళ్ళు చదువుతా ఉంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వాళ్ళ ఏఐ మోడరేషన్ డిటెక్షన్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు. సో దాంట్లో వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో మనది ఏది ఫుల్ఫిల్ అయినా మన అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. సో అందులో కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే ఒక ఫస్ట్ వన్ వచ్చేసి స్పామ్ యాక్టివిటీస్. అంటే మీ అకౌంట్ కి ఎక్కువ ఫాలోవర్స్ అన్ఫాలో అవ్వడం, లేదా ఎక్కువ మెసేజెస్ ఆర్ కమెంట్స్ రావడం, అంటే స్పామ్ లాగా వస్తూ ఉంటే అది డిటెక్ట్ అందులోనే చేస్తుంది. సెకండ్ వచ్చేసి థర్డ్ పార్టీ యాప్స్. చాలా మంది ఉంటారు కదా, నాకు తొందరగా ఫాలోవర్స్ రావాలని థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి వాళ్ళ ఫాలోవర్స్ అని ఇంక్రీజ్ చేస్తారు. ఇదొక కేటగిరీ ఉంది. తర్వాత రాంగ్ కంటెంట్ డిటెక్షన్, అంటే ఏదైనా సంథింగ్ మన షర్ట్లెస్ వీడియోస్ ఆర్ సంథింగ్ న్యూడిటీ కింద అవి వెళ్తాయి. సో అది కూడా ఒకటి డిటెక్ట్ కావచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి మన కాపీరైట్ ఇష్యూ. అంటే మనం ఎవరిదో కంటెంట్ తీసుకొని వచ్చి మన దాంట్లో పెట్టుకుంటే ఆబ్వియస్ గా కాపీరైట్ పడి మన అకౌంట్ అనేది సస్పెండ్ అవుతాయి కదా.
సో ఈ అయితే మేజర్ గా 4 ఉండే. ఇందులో మనకి ఏది వచ్చినా అకౌంట్ అనేది పోతదని. సో నేను అనలైజ్ చేసుకున్నా. అంటే నేను పెట్టిన వీడియోస్ కి ఏమన్నా ఇట్లుందా అని. సో అప్పుడు నాకు ఒక 2, 3 వీడియోస్ నాకు అనిపించినాయి. అవును, ఇది మేబీ దీని వల్ల నా అకౌంట్ పోవచ్చు. అంటే ఇట్స్ నాట్ రాంగ్. కానీ ఇది ఒకలా ఏఐ కదా, అది ప్రాపర్ గా చెక్ చేయదు. అంటే దాని రేంజ్ లో ఏది వచ్చిందో అది తీసి డైరెక్ట్ వేసేస్తుంది. తర్వాత మళ్ళా సెకండ్ టైం అనేది హ్యూమన్ వెరిఫికేషన్ త్రూ అది ఇది కరెక్టా కాదా అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. సో అందుకనే అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది, డిలీట్ చేయట్లేరు. ఎవరిదైతే రాంగ్ ఉంటుందో తర్వాత హ్యూమన్ అంటే మనం అప్పీల్ చేసుకున్న తర్వాత హ్యూమన్ డిటెక్షన్ ఉంటది. వాళ్ళు వచ్చి చెక్ చేసి ఇది రాంగే అన్నప్పుడే అకౌంట్ డిలీట్ చేస్తారు. లేదంటే అకౌంట్ డిలీట్ చేయట్లేరు. సో ఇది మేజర్ గా నా 3 వీడియోస్ చెప్తా. దానివల్ల నాకు అనిపించింది. ఫస్ట్ అనేది మనకి మధ్యలో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ నడిచింది. ఆటోమేషన్ టూల్స్. అదే మీరు కామెంట్ ఏదైనా చేయండి, ప్రాంప్ట్ పంపిస్తా. కానీ మీరు అకౌంట్ ఫాలో అయ్యి ఉంటేనే మీకు ఆ ప్రాంప్ట్ అనేది వస్తదనేది ఇన్‌స్టాగ్రామ్‌లో మస్తు ట్రెండ్ అయింది. సో నేను కూడా ఆటోమేషన్ టూల్ అనేది యూజ్ చేసిన. మెజారిటీ మెంబర్స్ ఎవ్వరైతే ఆటోమేషన్ టూల్ యూజ్ చేసిరో వాళ్ళందరి అకౌంట్లు ఎగిరిపోయినాయి. ఇదైతే 100% చెప్తున్నా. ఎవ్వరో ఒకరో కొంతమంది పోకపోవచ్చు. మేబీ దానికి ఎక్కువ రీచ్ రాకపోవడం వల్ల ఎవరి అకౌంట్‌కి అయితే మంచి గట్టి రీచ్ వచ్చిందో, అంటే ఆ వీడియోస్ ఆటోమేషన్ టూల్ వీడియోస్‌కి కామెంట్స్ అయినా, లైక్స్ అయినా గట్టిగా వచ్చినాయో వాళ్ళ అకౌంట్‌లో అయితే లేచిపోయినాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నా వీడియోకే 50,000 కమెంట్స్ వచ్చినాయి. దానివల్ల మేబీ కావచ్చేమో అని. ఎందుకంటే ఫాలో, అన్‌ఫాలో కూడా చాలా అయితుండే నాకు. మల్టిపుల్ టైమ్స్. అంటే చాలా మంది ఏం చేస్తారు, ఫాలో చేస్తారు. ఆ ప్రాంప్ట్ వచ్చింది, వాళ్ళకి కావాల్సింది దొరికిన తర్వాత అన్‌ఫాలో చేస్తారు. సో ఇది మేబీ రిపీటెడ్ కావడం వల్ల, లేదా కమెంట్ సెక్షన్ అనేది మొత్తం స్పామ్‌గా మారడం వల్ల ఇది జరిగిందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆటోమేషన్ టూల్స్ వల్ల పోతున్నాయని నాకు చాలా మంది చెప్తుర్రు. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేస్తే ప్రతి ఒక్కడు అదే అంటుండు. మేబీ ఆటోమేషన్ టూల్ వల్ల పోవచ్చు. ఆటోమేషన్ టూల్ వల్లనే ఇప్పుడు ఏఐ అనేది అంత స్ట్రిక్ట్ అయిపోయింది. అంటే చాలా మంది ఈజీగా ఫాలోవర్స్ తెచ్చుకుంటుర్రు. జెన్యూన్ కంటెంట్ అనేది ఉండట్లేదు అని చెప్పిర్రు. కానీ నేను అప్పుడు ఏదైతే ఆటోమేషన్ టూల్ యూజ్ చేసానో అది మెటా వెరిఫైడ్‌దే. సో నాకు నమ్మకం ఉండే. మెటా వెరిఫైడ్‌దే నేను యూజ్ చేసిన. ఏదో థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయలే. అది మెటా వెరిఫైడ్‌దే కాబట్టి పక్కా నాది దీని వల్ల అయితే పోకపోవచ్చు. అంటే ఇన్ కేస్ అది డిటెక్ట్ అయినా మళ్ళా నా అకౌంట్ వస్తదని నాకు నమ్మకం ఉండే. సో నా అకౌంట్ అనేది సస్పెండ్ అయ్యేకంటే 1 డే బ్యాకే నేను ఒక వీడియో అప్‌లోడ్ చేసిన. సో ఆ వీడియో అనేది స్విమ్మింగ్ పూల్‌ది ఉండే. అంటే మా ఫ్రెండ్స్ అందరం మేము ఊర్లో స్విమ్మింగ్ చేయనీకైతే ఎళ్ళుండే బావి దగ్గరికి. సో ఆ వీడియోలో మేము షర్ట్‌లెస్ ఉండే. మేబీ అది న్యూడిటీ కింద కన్సిడర్ చేసి ఏఐ దాని వల్ల నాది మేబీ ఎళ్ళిందేమో అని నేను ఇదొకటి అనుకున్నా. నేను మీకు 2 కేటగరీస్ చెప్పినా గదా! ఒకటనేది స్పామ్ అనేది. ఆ స్పామ్ దాంట్లో స్పామ్ యాక్టివిటీలో అది ఎళ్ళినాలే నాది ఏఐ టూల్‌ది. సెకండ్ వచ్చేసి రాంగ్ కంటెంట్ డిటెక్షన్. ఇది ఏఐ వల్ల అప్పుడప్పుడు రాంగ్‌గా డిటెక్ట్ చేస్తాయి గదా! సో ఇట్స్ ఫైన్. ఈ రెండిట్లో గూడా నేను సేఫ్‌గానే ఉన్నా. సో పక్కా నా అకౌంట్ అయితే రావాలే. ఎందుకంటే మనం ఏం తప్పు చేయలేదు. ఒకటి మెటా వెరిఫైడ్‌ది, ఇంకోటి మేబీ రాంగ్ డిటెక్షన్ వల్ల కావచ్చని నేను ఉండే. సో ఇవైతే నా 2 ఉండే. మీ దాంట్లో గూడా మీరేమైనా వీడియోస్ పాతవైనా, లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేసినవైనా ఏమన్నా ఇట్లా చెప్పిన 4 కేటగరీస్‌లో ఏదైనా ఉండి, అది మేబీ బై చాన్స్ మిస్టేక్, ఇప్పుడు మీరు కాపీరైట్ అయితే ఏం జేయలేం. అది ఆబ్వియస్‌గా పోతది. థర్డ్ పార్టీ యాప్ జూషినా అది గూడా గాదు. ఓన్లీ మీకు ఛాన్స్ ఉన్నది రాంగ్ కంటెంట్ డిటెక్షన్ ఉంటేనే మీ అకౌంట్ అనేది మీకు వస్తది. ఎందుకంటే అది ఏఐ తప్పుగా డిటెక్ట్ జేయడం వల్ల మీ అకౌంట్ పోయిందని. సెకండ్ స్పామ్ యాక్టివిటీ. ఇప్పుడు నేను ఎట్లయితే ఏఐ వల్ల వచ్చిందో అట్లున్న మీ అకౌంట్ అనేది మీకే వస్తది. సో నాది ఈ 2 పాసిబిలిటీ వేస్ అయితే ఉండే. సో ఇప్పుడు ఇదైతే పార్ట్ 2. నా అకౌంట్ సస్పెండ్ అయిన తర్వాత నేను యాక్చువల్‌గా ఏం చేసినా, ఏమేం స్టెప్స్ ఫాలో అయినానో ఇప్పుడు చెప్తా చూడండి. సో ఫస్ట్ నా అకౌంట్ ఇట్లా సస్పెండ్ అయ్యానగానే నేను ఆన్‌లైన్ చాలా వాటిలో పోయి రిసర్చ్ చేస్తా ఉండే. సో నాకు ఒక్క రీల్ అయితే కనిపించింది. ఆ రీల్‌లో వాళ్ళు ఏం చేసిర్రంటే మెటా వెరిఫైడ్ మీ దగ్గర ఉంటే, అదే మన బ్లూ టిక్ అనేది మన దగ్గర ఉంటే మనం డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళతో మాట్లాడే ఒక స్కోప్ ఉందని. అంటే అదొక్కటే వే త్రూ మనం ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళతో డైరెక్ట్‌గా కాల్‌లో మాట్లాడొచ్చు. ఇంకా లేదా చాట్ గూడా చేయొచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఓన్లీ మెయిల్ పంపడం. మనం మెయిల్ పంపిన తర్వాత వాళ్ళు ఎప్పుడు రిప్లై ఇస్తారో, అది ఎన్ని డేస్ పడతదో మనకు తెలవదుగా. సో నాకు మస్తు టెన్షన్ ఉండే. ఎందుకంటే మనం అకౌంట్ ఎంతైనా కష్టపడి చేసుకున్న తర్వాత అది అట్లా మనం ఒక్క అటెంప్ట్ గూడా ఇయ్యకుండా, ట్రై చేయకుండా అట్లా ఎగిరిపోతే చెప్పలేం గదా! అప్పుడప్పుడు మనం డిలే చేయడం వల్ల గూడా మన అకౌంట్ పోవచ్చు. మనం ఫాస్ట్‌గా అప్పీల్ చేసి, లేదు ఇది దీని వల్ల ఇట్లా జరిగిందేమో, మీరు కొంచెం ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చెక్ చేయండి అని చెప్తే మేబీ కొంచెం పాసిబిలిటీస్ పెరుగుతాయని నేను ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఏం చేసినా అంటే, నా మెయిన్ అకౌంట్, అంటే నేను పర్సనల్ అకౌంట్ ఉంటది గదా! నా పర్సనల్ అకౌంట్ పోయి నేను మెటా వెరిఫైడ్ పర్చేజ్ చేసిన. సో మీరు ఈ వీడియో కింద చూడొచ్చు, ఇప్పుడు వస్తా ఉంటది మీకు స్క్రీన్ మీద. సో ఇట్లా స్టెప్స్ త్రూ అయితే మీరు
ఫస్ట్ వెళ్ళండి. నార్మల్‌గా మనకి మెటా వెరిఫైడ్ ట్రయల్ రీల్ అని ఉంటది. ఒకటి ₹45, ఇంకోటి సంథింగ్ 95 ఎంతో ఉంటది. దాని తర్వాత 280నో 280 రూపీస్ ఉంటది. సో, నేను ఆ ₹280 తీసుకున్నా. ఎందుకంటే మీకు ఆ ₹280 అది మంత్లీ వచ్చేసి 4200 పడతది. కానీ ఆ ట్రయల్ రీల్ మనకి ఆఫర్ వల్ల ₹280 అయితే పడ్డది. సో, ఫస్ట్ ఎళ్లి అదైతే నేను తీసుకున్నా. అది తీసుకుంటే ఏమైందంటే మనకి చాట్ ఇంకా డైరెక్ట్ కాల్ ఆప్షన్ అయితే ఉంది. మనం ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకు డైరెక్ట్ కాల్ చేస్తారు. మిగతా ఈ రెండిట్లో ఏందంటే మనం చాట్ అసిస్టెంట్ ఉండే గానీ, కాల్ అసిస్టెంట్ లేకుండే. సో, పోతే పోయినాయి పైసలు ఇంపార్టెంట్ కాదు. మనకు మెయిన్ ఇప్పుడు అకౌంట్ రావాలి కదా! అని నేను ఫస్ట్ ఎళ్లి అది పర్చేజ్ చేసినా. ఒకసారి స్టెప్స్ చూసుకోండి. నేను ఎట్లా చేసినానో మీరు కూడా అదే విధంగా చేసుకోవచ్చు. ఇట్లా ఇది పర్చేజ్ అయిపోగానే నేను ఫస్ట్ థింగ్ చేసింది అదే. మనం వెళ్లి సపోర్ట్‌లోకెళ్ళి నేను ఇట్లా కాల్ అసిస్టెంట్ ఎళ్లి కాల్ రిక్వెస్ట్ చేసినా. సో, మీరు కొంచెం అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. కానీ వాళ్ళ యాక్సెంట్ అనేది వాళ్ళు చేసే వాళ్ళందరూ ఫారెన్ యూఎస్ వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళ యాక్సెంట్ అనేది చాలా ఫాస్ట్ ఉంటది. మనకు అర్థం కాదు. కానీ ఇక మన తప్పని పరిస్థితి. నాకు కూడా పెద్ద పీకేమో అర్థం కాలే గానీ ఆహ్, మన ప్రాబ్లమ్ ఏందనేదో మనం చెప్పగలగాలి వాళ్ళకి. కన్వే చేయగలాలి. ఇది నా ప్రాబ్లమ్ దీనివల్ల ఎళ్ళిందని. సో, నేను వాళ్ళతో మాట్లాడిన రెగ్యులర్‌గా ఒక మే 6 రోజు నాకెళ్తే మే 6 రోజే నేను నా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని 3, 4 డేస్ రెగ్యులర్‌గా వాళ్ళకి చాట్ జేసినా, వాళ్ళకి కాల్ అసిస్టెంట్‌లో డైరెక్ట్ కాల్ జేయమని వాళ్ళకి నా ప్రాబ్లమ్ జెప్పినా. ప్రతిసారి ఇదే చేస్తా ఉన్నా. ఇట్లా అయింది మేబీ ఒకసారి మీరు హెల్ప్ జేయండి. నాకు సపోర్ట్ జేయండి. మేబీ బై మిస్టేక్ వల్ల కావచ్చని. వాళ్ళు ప్రతిసారి ఒకటే అంటారు. సార్ మేమైతే రేజ్ చేసినాం మీ టికెట్. మీరు కొంచెం పేషెంట్‌గా వెయిట్ జేయండి. మేము మీ ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తది. ఇన్వెస్టిగేషన్ అయిపోగానే మీకు ఫస్ట్ మేమే రెస్పాన్స్ ఇస్తాం. మీరు కొద్దిసేపు వెయిట్ జేయండి. అది ఇదని ప్రతిసారి ఇదే అంటారు. నేను ప్రతిసారి ఏదో ఒకటి కొత్త విధంగా నేను వాళ్ళకి చెప్పనీకి ట్రై చేస్తా ఉన్నా. కానీ మెటా వెరిఫైడ్ అనేది నిజంగా నాకు వర్క్ అయింది. ఎందుకంటే మీరు మెయిల్ ఇచ్చిర్రు. మీ ప్రాబ్లమ్ అనేది ఈరోజు చూసుకొని వాళ్ళు ఎప్పుడు రిప్లై ఇస్తారో తెలవదు గదా మనకి. ఇప్పుడు కాల్ లేదా చాట్ అంటే మనం డైరెక్ట్‌గా ఇది నా ప్రాబ్లమ్ దీనివల్ల గావచ్చు. ఒకసారి చెక్ జేయండి ఆర్ సంథింగ్ ఒక 0.5% అయినా ఎక్కువ ఛాన్స్ ఉంది మనకి. వాళ్ళకి చెప్పుకోనికి. వాళ్ళు వింటారు గదా ఎట్లైనా. అందులో ఏఐ వాళ్ళు గాదుగా మాట్లాడేది. సో, కొంచెమైనా మనం అర్థం జేసుకుంటారు వాళ్ళు. మనం చెప్తే అనే ఒకటే థాట్‌లో నేనైతే తొందరగా కళ్ళు మూసుకొని అది తీసేసి ఈ చాట్ అయితే చేస్తా ఉండే ఇక వాళ్ళతో. వాళ్ళు రెగ్యులర్ బేసిస్‌గా మనం ఎవ్రీడే అంటే పేషెన్స్ అంటుర్రు గానీ, ఇన్‌స్టా‌గ్రామ్ మన అకౌంట్ మనకు పోయింది. మనకు తెలుసు ఆ బాధ ఎంతుంటదో అని. కానీ వాళ్ళకి రెగ్యులర్ బేసిస్ మీద అయితే చేసినా. మీరిక్కడ చాట్స్‌లో స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవైతే నేను మెసేజ్ చేస్తా ఉండే. ఇంకా రోజు ఇట్లనే కంటిన్యూ చేస్తా ఉండే ఒక 3 డేస్ వరకు. రోజు అదే కోరుకుంటున్నా నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రావాలని. ఒక నమ్మకం అయితే 100% ఉండే. ఎందుకంటే నేను ఏది రాంగ్ కాలేదు కాబట్టి మన అకౌంట్ 100% వస్తదని నమ్మకం నాకుండే. ఇక అట్లా హోప్‌లో ఉన్నప్పుడే 9థ్ మే రోజు ఏ టైం అయితే నా అకౌంట్ సస్పెండ్ అయ్యేదో మళ్ళా అదే టైంకి నాకు నా అకౌంట్ అనేది రికవర్డ్ మెసేజ్ అని ఈమెయిల్ వచ్చింది. సాయిరామ్ అనుకున్నా. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉండే. కానీ మళ్ళా మెసేజ్ వచ్చింది. యూ కెన్ యూజ్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని ఎళ్ళిపోయి చెక్ అయితే చేసుకున్నా. ఆ చెక్ చేసుకున్న తర్వాత వచ్చేసింది మన అకౌంట్. మళ్ళా స్టార్ట్ అయినాయి అన్నీ రావడం. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఆల్రెడీ. యాహ్! అంటే చాలా టఫ్ ఉండే ఈ డేస్ మాత్రం. ఎందుకంటే మనం ఇన్ని డేస్ నుంచి ఇంత కష్టపడిన తర్వాత మనకే తెలవకుండా మన ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటే ఎంత బాధ ఉంటదో తెలిసిందేగా. ఇంకా నాకక్కడ బ్యాకప్ అకౌంట్ కూడా లేదు. ఇప్పుడు నా ఫాలోవర్స్‌కి నేను చెప్దాం అనుకున్న వాళ్ళకి ఇంకో ఏ సోర్స్ లేదు. నేను ఇంకోటి ఎగ్జిస్ట్ అయితా అంటే ఇంకో కొత్త అకౌంట్ చేసుకుంటే తప్ప. ఒక కొత్త అకౌంట్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్‌లీ ఉన్న ఫాలోవర్స్‌లో ఒక 10% కూడా 1, 2% మెంబర్సే మనకొస్తారు. అది కూడా మనకు తెలిసినోళ్ళు అయ్యి ఉంటేనే. కానీ ఇట్లా మెటా వెరిఫైడ్ త్రూ అయితే పక్కా ప్రాసెస్ వర్కౌట్ అయితుంది. మెయిల్ ప్రాంప్ట్, థర్డ్ పార్టీ యాప్‌లు అవి మాత్రం చేసుకోకండి. ఈ మెటా వెరిఫైడ్ త్రూ వెళ్తే మన కేస్ ప్రాపర్ ఉంది. మన అకౌంట్ మంచిగుంది. మనం ఏం తప్పు చేయలేదంటే మాత్రం మెటా వెరిఫై తీసుకొని మీకు తొందర అసిస్టెన్స్ దొరుకుతది. అంటే నాకు తెలీదు. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అయినా. నార్మల్‌గా మెయిల్ పెట్టినా వాళ్ళు రిప్లై ఇచ్చిర్రో లేదో నేనసలు ట్రైయే చేయలే. ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం. ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా మన అకౌంట్ తెచ్చుకోవాలనే థాట్‌తోనే నేను తొందర మెటా వెరిఫైడ్ తీసుకోవడం, ఈ చాట్ అదంతా రెగ్యులర్ బేసిస్‌లో చేయడం స్టార్ట్ చేసి ఫైనల్లీ అకౌంట్ అయితే వచ్చింది. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండే. సో, ఇప్పుడు థర్డ్ పార్ట్ వచ్చేసి మన అకౌంట్ మనం ఎట్లా సేఫ్‌గా పెట్టుకోవాలనేది. సో, ఫస్ట్ పని నేనేం చేసినా అంటే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రికవర్ కాగానే ఏదైతే ఆటోమేషన్ టూల్ యూజ్ చేసిన, ఆ వీడియో చేసినా కదా! అది డిలీట్ చేసిన. మేబీ అది కాకపోవచ్చు ప్రాబ్లమ్. బట్ నాకెందుకు రిస్క్ తీసుకోవడం ఏదో ఒక వీడియో కోసం మన ఇన్‌స్టాగ్రామ్ మొత్తం పోగొట్టుకోలేం కదా! ఫస్ట్ రాగానే తీసేసింది అదే అకౌంట్. అంటే నేను చాలా అకౌంట్స్ అబ్జర్వ్ చేసిన. అందరూ కామన్‌గా వచ్చి చెప్పేది ఆటోమేషన్ టూల్ యూజ్ చేసినాం అనే వాళ్ళ అకౌంట్‌లే ఎక్కువ శాతం పోయినాయి.
80% అకౌంట్స్ అన్ని అవే ఉండే. సో ఎందుకు మళ్ళీ ఇప్పుడు వచ్చింది, చాలా మంది కొన్ని వీడియోస్లో ఏమన్నారంటే ఇప్పుడు మా అకౌంట్ వచ్చింది, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అకౌంట్ సస్పెండ్ అయిందని. ఈసారి అంత పెద్ద రిస్క్ తీసుకోలేమని ఫస్ట్ పని చేసింది, రాగానే ఆ వీడియో అనేది డిలీట్ చేసేసిన. ఏదైతే అయింది పోతే పోయినాయి అని. ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాత మనకు కొన్ని సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. మీరెళ్లి ప్రొఫైల్‌లో ఎళ్ళగానే మన పాస్వర్డ్ సెక్యూరిటీస్‌లో మన వీడియో సెల్ఫీ వెరిఫికేషన్ ఏది ఉంటదో అదైతే కంప్లీట్ చేసుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్. అందులో ఏవైతే సెక్యూరిటీ రీజన్స్ అన్నీ ఉంటాయో అవన్నైతే కంప్లీట్ చేసుకోండి. అది మాత్రం ఈసారి మిస్ చేసుకుర్రంటే చెప్పలేం, మళ్ళీ ఇంకోసారి గూడా ఇట్లనే జరగవచ్చు. మనం ముందే ప్రికాషన్ తీసి పెట్టుకుంటే తప్పేం లేదు గదా! సో, ఇది మాత్రం నా ఎంటైర్ జర్నీ అయితే ఉండే. అంటే ఈ చెప్పనీకి షార్ట్‌గా అయిపోయిందేమో గానీ, దీని ఎనకాల నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉండే నేనైతే మాత్రం. ఒక్కొక్క ఫాలోవర్ పెంచుకొని, పెంచుకొని, పంచుకొని తర్వాత ఒకటేసారి మనకే తెలియకుండా మన అకౌంట్ తీసేస్తే చాలా బాధ ఉంటది గదా! సో, థాట్స్ ఇట్. సో, మీకేమన్నా కన్‌ఫ్యూజన్ ఉన్నా, ఏదన్నా ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ప్రతి ఒక్కళ్ళకి రిప్లై అయితే 100% ఇస్తా. నాకు ఆన్సర్ తెలిసుంటే మాత్రం పక్కా మీకు జెప్తాను. సో, నేనైతే ఇదే స్టెప్స్ ఫాలో చేసిన. పెద్దగా ఏం జేయలే. మీరు మీ అకౌంట్ కోసం ఎక్కువ ఈగర్‌గా అది జేసి, ఎవడో చెప్పిన మాటలు, థర్డ్ పార్టీ యాప్స్‌కెళ్ళడం, వెబ్‌సైట్స్‌లో లాగిన్ అవ్వడం, అయన్నీ జేయకండి. ఈ స్టెప్స్ అయితే ఫాలో చేయండి. వర్కౌట్ అయితది. అట్ ద ఎండ్ మీ ఇన్‌స్టాగ్రామ్ అనేది మెటా వాళ్ళే మీకు రికవర్ చేసి ఇయ్యగలుగుతారు గానీ, ఎవ్వడో నే నాకు మెసేజ్ చేయండి, ఇంత మనీ ఇస్తే మీ అకౌంట్ నేను రికవరీ చేసిస్తా అనే మాటలు మాత్రం అస్సలు నమ్మకండి. పక్కా మోసపోతారు. ఇప్పుడు మనకి అవసరానికి చాలా మంది ఇట్లా యూజ్ చేసుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత పైసలు పోయినోళ్ళు గూడా చాలా మంది తెలుసు నాకు. అందుకనే లీగల్ వేలోనే ఎళ్ళండి. ఎందుకంటే వస్తే అదొక్కటే వే. మెటా వాళ్ళ త్రూనే రావాలిరా వస్తే మన అకౌంట్. లేదంటే ఎవ్వని వల్ల కాదిగ అది. ఎవ్వళ్ళు చేయలేరు. వాళ్ళు డిలీట్ చేసిర్రంటే మీ పైసలు పోతే వీడిక్కడ మిమ్మల్ని ఆగం చేసినట్టు ఉంటదు. సో, ఎవళ్ళ మాటలు నమ్మకండి. సో, అయితే స్టెప్స్ ఇవి ఫాలో అవ్వండి. ఒకవేళ మీ దగ్గర సబ్స్క్రిప్షన్ పైసలంత లేవంటే రూ. 45 అయినా తీసుకొని అట్‌లీస్ట్ చాట్ మందమైనా, చాట్ త్రూ అయినా కొంచెం హెల్ప్ అవుతది మీకు. డైరెక్ట్ కాల్ మాట్లాడకపోయినా ఒక రూ. 45 తీసుకున్నామంటే అయ్యే పోతది. చాట్ త్రూ వాళ్ళకి మనకు సపోర్ట్ ఇస్తారు. అక్కడ గూడా మేబీ వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు, మాకు కాల్ చేయగలుగుతారా అని. సో, అది గూడా జరగొచ్చేమో. అదొకసారి ట్రై చేసి చూడండి. ఇవైతే స్టెప్స్ ఫాలో అయిపోయి మీరు ఒకసారి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయ్యుంటే, ఒకవేళ సస్పెండ్ అయ్యుంటే మాత్రం పక్కా వర్క్ చేసుకుంటది. ట్రై చేసి చూడండి. వర్కౌట్ అయిందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒకవేళ వర్కౌట్ అయ్యుంటే మాత్రం పక్కా ఒక కామెంట్ వదిలైతే పోండి. సో, నాకు గూడా మంచిగా అనిపిస్తది. చాలా మన వీడియో కొంతమందికైనా హెల్ప్‌ఫుల్ అయిందని. సో, ఈ వీడియోకి మాత్రం ఇంతే. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.